రైట్ మైక్స్ ఎడిటర్ అశోక్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు అశోక్. ఇవాళ ఉదయం వాళ్ళు పెట్టుకున్న ముహూర్తానికి ఇషా ఫౌండేషన్లో ఉన్న లింగభైరవి ఆలయంలో వీళ్ళిద్దరూ కూడా ఒక్కటయ్యారు. ఇద్దరికి కూడా రెండో పెళ్లి. సమంత గతంలో నాగ చైతన్యం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగ చైతన్య మరొక మహిళని పెళ్లి కూడా చేసుకున్నారు. సో ఇప్పుడు రాజనీడుమూరికి గతంలో శ్యామలితో వివాహం అయింది. సో పిల్లలు ఉన్నారా లేదా అనేది మనకైతే క్లారిటీ లేదు, కానీ వాళ్ళిద్దరూ మనస్పర్ధల కారణంగా వాళ్ళు కూడా విడిపోయారు, విడాకులు తీసుకున్నారు. సో ఇద్దరికీ కూడా ఇప్పుడు సమంతకి అండ్ రాజనీడుమూరు ఇద్దరికీ కూడా రెండో పెళ్లి. సినిమా ఇండస్ట్రీ ప్రముఖుల్ని ఎవరిని కూడా పిలవలేదు ప్రస్తుతానికి మనకున్న సమాచారం ప్రకారం. ఒకవేళ సాయంత్రం ఏమైనా ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు కానీ ఫొటోస్ కానీ సమంత రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. చాలా గుట్టుగా చాలా సాదాసీదాగా వివాహం చేసుకుంది. ఎందుకంటే ఇద్దరికి రెండో పెళ్లి కావటం, ఈ సమంత పెళ్లి గురించి రకరకాల కామెంట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో విడాకులు తీసుకున్నప్పుడు కూడా నాగ చైతన్య కంటే కూడా సమంతనే సొసైటీ ఎక్కువగా బ్లేమ్ చేసింది, మహిళ కాబట్టి. సో ఇప్పుడు నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటే సొసైటీ పెద్దగా పట్టించుకోలేదు, కానీ సమంత రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం రకరకాల కామెంట్స్ ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవిడ తన పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకునే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా, ఇంత పాపులర్ హీరోయిన్ అయినప్పటికీ కూడా చాలా గుట్టుగా అతి కొద్ది మంది సమక్షంలో, అది కూడా కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్లో, ఎందుకంటే రెగ్యులర్గా ఆవిడ సద్గురు శిష్యురాలు. ఇషా ఫౌండేషన్లో జరిగే అనేక కార్యక్రమాలకి సమంత రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటారు. సద్గురు బోధనలకి ఆకర్షితురాలు కూడా అయ్యారు. రెగ్యులర్గా చాలా కాలం ఇషా ఫౌండేషన్లోనే ఎక్కువ సమయం సమంత గడుపుతూ ఉంటారు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత కొంత డిప్రెషన్ కూడా లోనై ఆమెకు హెల్త్ కూడా పాడైంది, నానా రకాలుగా ఇబ్బంది అయింది. గతంలో కూడా ఆమె అనేక వీడియోలు తన హెల్త్ గురించి రిలీజ్ చేసింది. కనీసం తన కదలలేని స్థితిలో ఉన్నానని, తన ఇన్ని జబ్బులు తనకు వచ్చాయని కూడా తన ఆవేదన చెప్పే ప్రయత్నం గతంలో చేసింది. అందుకని తనకిష్టమైన కోయంబత్తూరులో ఉన్న ఇషా ఫౌండేషన్లోనే లింగభైరవి ఆలయంలోనే రాజనీడుమూరుతో వివాహం జరిగింది. రాజనీడుమూరు పెద్ద పాపులర్ కాదు నిజానికి. ఎవరు ఈ రాజనీడుమూరు అని చెక్ చేస్తే ఆయన మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, తెలుగువాడు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అతను రాజ్ డీకే అనే మరొక వ్యక్తితో కలిసి వీళ్ళిద్దరి డైరెక్షన్లో ఫ్యామిలీ మ్యాన్ అనే ఒక వెబ్ సిరీస్ని రూపొందించారు. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ 3 నడుస్తుంది. సో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 నడుస్తుంది. ఇందులో ఫ్యామిలీ మ్యాన్ 2 అంటే సీజన్ 2లో సమంత నటించారు. పర్టికులర్గా శ్రీలంకకి సంబంధించిన ఎల్టీటీ సభ్యురాలుగా టైగర్ ప్రభాకరన్ శిష్యురాలి పాత్రలో సమంత పోషించారు. చాలా కీ రోల్ అది. సో ఆ సందర్భంలోనే రాజనీడుమూరుతో సమంతకు పరిచయం, ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం. గత 3 ఏళ్లుగా వీళ్ళిద్దరు కూడా డేటింగ్లో ఉన్నారు. సో ఫ్యామిలీ మ్యాన్ 2 విషయంలోనే నాగ చైతన్యకు అండ్ సమంతకు మధ్య విభేదాలు తలెత్తే అన్న బయట కొన్ని చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే ఆ వెబ్ సిరీస్ చేయొద్దని నాగ చైతన్య పట్టుబట్టాడు. అయినా కూడా సమంత చేస్తాను, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది, తనకిచ్చిన రోల్ కూడా అతి ముఖ్యమైంది కాబట్టి నేను చేయాల్సిందే అని పట్టుబట్టారు. అయితే ఆ రోల్ అనేది ఎల్టీటీ ప్రభాకరన్ శిష్యురాలి పాత్రలో పోషించారు. చాలా అగ్రెసివ్ రోల్ అది. సో అదంతా బాగానే ఉంది, కానీ కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయి. కొన్ని చాలా అభ్యంతరకరంగా ఉంటాయి అందులో సమంతకు సంబంధించినవి. దానికి తోడు అదే సమయంలో సూపర్ డీలక్స్ అనే మరొక సినిమా కూడా వచ్చింది. సూపర్ డీలక్స్ సినిమాలో కూడా ఆమె పోషించిన ఒక పాత్ర పట్ల నాగ చైతన్య అండ్ వీళ్ళ ఫ్యామిలీ కూడా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొంచెం అభ్యంతరకరంగా ఉన్న సీన్లలో ఆమె నటించింది అని వాళ్ళు కొంత బయట అయితే చర్చ జరిగింది. దీన్ని నాగ చైతన్య ఫ్యామిలీ బయటకు ఓకే చేయలేదు, కానీ సో ఇంటర్నల్గా జరిగిన చర్చ. సో ఫ్యామిలీ మ్యాన్ 2తోనే ఆ కుటుంబంలో విభేదాలు తలెత్తడం, వాళ్ళిద్దరు విడాకులు తీసుకునే వరకు వెళ్ళిందని. అదే సమయంలో డైరెక్టర్ రాజుతో ఈవిడికి ప్రేమ చిగురించడం, వాళ్ళిద్దరు కూడా డేటింగ్లో గత 3 ఏళ్ళుగా ఉంటాం. గత 3 ఏళ్ళుగా కూడా ఆవిడ కొంత సైన్ ఇస్తూ వచ్చింది. రాజుతో తన స్నేహం, ప్రేమాయడం, పెళ్లి దిశగా సాగుతుందన్న సంకేతాలని సమంత ఇస్తూ వచ్చింది. గతంలో ఒక ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు కూడా రాజు ఒక సీట్లో కూర్చుంటే పక్క సీట్లో సమంత కూర్చుని ఈమె అతని ఒడిలో తల పెట్టుకుని ఉన్న ఫోటోలు కొన్ని రిలీజ్ చేయటం, అప్పుడు కూడా సంకేతాలు అంటే రాజుకి సమంతకి మధ్య ఏదో నడుస్తుంది, వీళ్ళిద్దరి మధ్య డేటింగ్ నడుస్తుందన్న ప్రచారం కూడా సాగింది ఆమె ఇచ్చిన ఇండికేషన్తోనే. ఆ తర్వాత కూడా రీసెంట్గా ఒక తమిళ సినిమా ప్రారంభంలో బంగారం అనే తమిళ సినిమా ఓపెనింగ్లో కూడా ఆమె నందిని రెడ్డితో పాటు పూజా కార్యక్రమంలో రాజనీడుమూరుతో కలిసి కూర్చుని పూజలో పాల్గొన్నారు. అయితే తమ ఇన్స్టాలో మాత్రం కేవలం తాను ఒక్కదాన్ని కూర్చున్న ఫోటోలు మాత్రమే షేర్ చేసుకున్నారు తప్ప రాజనీడుమూరుతో కలిసి పూజ చేసిన వీడియోస్ ఎక్కడ కూడా పోస్ట్ చేయలేదు. కానీ ఆ తర్వాత ఆ బంగారం సినిమా
సిబ్బంది దాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఆ వీడియోలన్నీ కూడా ఇప్పుడు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. అది నిజంగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అన్నట్టుగా ఆ వీడియోస్ మనకు కనిపిస్తున్నాయి. కానీ నిజానికి అది సినిమా ఓపెనింగ్కి సంబంధించిన ఒక పూజా కార్యక్రమం. ఆ పూజా కార్యక్రమంలో ఆ రోజు కూర్చున్న వీడియోలు బయట ఇప్పుడు ఇదే పెళ్ళి అన్నట్టుగా బాగా అడావుట్ చేస్తున్నారు. అంటే ఆ ఫోటోలు పెట్టడం కానీ, ఈ విధంగా సినిమా ఓపెనింగ్లకి రాజనిడుమూరుతో కలిసి వెళ్ళటం కానీ ఈ రకమైన సంకేతంగా భవిష్యత్తులో మేము ఇద్దరం కలిసి ఉండబోతున్నాం, కలిసి కాపురం ఒకటవబోతున్నాం అన్న ఒక సంకేతాన్ని సమంత ముందుగానే ఇస్తూ వచ్చింది. సో అన్నట్టుగానే ఇప్పుడు ప్రస్తుతం అదే రాజుతో ఆమె పెళ్లి చేసుకున్నారు. ఒక తెలుగు వ్యక్తిని, ఆల్రెడీ ఒక తెలుగు వ్యక్తితో సమంతకు విడాకులయ్యాయి. మళ్ళీ కూడా రెండో వ్యక్తి కూడా తెలుగు. బేసిక్గా సమంతది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన మహిళ. సో ఆవిడ ఇద్దరు తెలుగు వాళ్ళని ప్రస్తుతం పెళ్లి చేసుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. రెండో పెళ్లి కూడా తెలుగు వ్యక్తి. ఇందాక నేను చెప్పినట్టుగా నెల్లూరుకు సంబంధించిన వ్యక్తి రాజ్, మరొక వ్యక్తి రాజ్ డీకే వీళ్ళిద్దరు కలిసి ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అనేది రూపొందించారు. దాంతోనే వాళ్ళు పాపులర్ అయ్యారు. నిజానికి అంతకుముందు రాజనిడుమూరు పెద్దగా సినిమాలు తీసింది లేదు, ఇండస్ట్రీలో కూడా పెద్దగా ఎవరికి పాపులారిటీ లేదు. 1-2 షార్ట్ ఫిల్మ్లు తీశారు. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ అనేది విపరీతమైన పాపులారిటీ అతనికి తెచ్చిపెట్టింది. సో అందులోనే సమంత నటించేలా ఒప్పించగలిగాడు. ఆ తర్వాత సమంతని ప్రేమించి ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు. అయితే అశోక్ ఎప్పుడైతే తను చాలా లోలో ఉందో, అంటే నాగ చైతన్యతో విడిపోయిన సందర్భం కావచ్చు, లేకపోతే మయోసైనటిస్తో బాధపడుతున్న సందర్భంలో రాజ్ చాలా మోరల్ సపోర్ట్ చేశారు. అలాగే తన మోరల్ సపోర్ట్ని బూస్ట్ చేశారని చెప్పి ఇండైరెక్ట్గా, కొన్నిసార్లు డైరెక్ట్గా కూడా చెప్పింది. మొత్తానికి ఇద్దరు ఒక్కటయ్యారు. అండ్ మీరు అన్నట్టుగా పబ్లిక్ ఫిగర్, పబ్లిక్లో ఉన్నప్పుడు హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, కానీ హీరోయిన్స్ మీద ఎక్కువగా పోక్ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం, కంపారిజన్స్ ఎక్కువ చేస్తూ రీల్స్ చేస్తూ ఉంటారు. దీని మీద కూడా కొంచెం ప్రైవసీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఖచ్చితంగా. అంటే ఆడవారి విషయంలో సొసైటీ రిసీవ్ చేసుకునే తీరు వేరుగా ఉంటుంది, మగవాళ్ళ విషయంలో రిసీవ్ చేసుకునే తీరు వేరుగా ఉంటుంది. నాగ చైతన్య పెళ్లి చేసుకున్నప్పుడు ఈ హడావుడి హంగామా ఉండదు. కానీ ఇప్పుడు సమంత పెళ్లి చేసుకోగానే అది నాగ చైతన్య అభిమానులు కావచ్చు, నాగార్జున అభిమానులు కావచ్చు, అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా విపరీతంగా నెగిటివ్గా ట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో రాజనిడుమూరు సమంత కలిసి ఫోటోలు రిలీజ్ అయినప్పుడు కూడా ఇదే రకమైన ట్రోలింగ్ సమంత మీద విపరీతంగా సాగింది. అంటే మహిళ కాబట్టి ఆమె రెండో పెళ్లి చేసుకుంటుంది అనగానే ఏదో కొత్తగా వింతగా ఆశ్చర్యంగా చూసే కల్చర్ మన సాంప్రదాయంలోనే ఉంది. సో ఇక్కడ కూడా సమంతనే ఎక్కువ మంది తప్పుపడుతూ ఉంటారు. కానీ ఆవిడ జీవితం ఆవిడది, ఆవిడ వ్యక్తిగతమైన స్వేచ్ఛ ఆవిడకు ఉంటుంది. సో పైగా విడాకులు తీసుకున్న తర్వాత ఆ మహిళ ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే దాన్ని తప్పు పట్టచ్చు. కానీ సో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య వేరే యువతని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. శోభిత ధూళిపాళ్ళని నాగ చైతన్య పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ నాగ చైతన్యని ఎవరు కూడా ట్రోల్ చేయలేదు, ఎవరు తప్పు పట్టట్లా. కానీ సమంత రాజ్తో ప్రేమ వ్యవహారం నడుపుతోంది, డేటింగ్లో ఉందనగానే ఎందుకో విరుచుకుపడుతూ ఉన్నారు. ఇప్పుడు సమంత పెళ్లి చేసుకుంటుంది అనగానే సమంతకు రెండో పెళ్ళి అని ఆశ్చర్యంగా చూస్తుంటారు. కానీ నాగ చైతన్యకి రెండో పెళ్ళి అని ఎవరు కూడా ఇంతవరకు క్వశ్చన్ చేయరు. ఇప్పుడు సమంత వ్యక్తిగతమైన జీవితం, ఆవిడ లైఫ్, ఆవిడ ఇష్టం, అనేక స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. ఎందుకు విడాకులు తీసుకున్నారనేది మనకు అనవసరం. ఆవిడ వ్యక్తిగతమైన జీవితం, ఆ కుటుంబంలో ఎన్ని విభేదాలు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలియదు. అవన్నీ వాళ్ళు షేర్ చేసుకోవడం కూడా ఒప్పుకోలే. ఒక ఇంటర్వ్యూలో కూడా తన విడాకులకు సంబంధించి తాను ఎన్ని ఇబ్బందులు పడ్డాననే అంశాన్ని కూడా సమంత చెప్పే ప్రయత్నం కొంత చేసింది. పూర్తిగా రివీల్ చేయలేదు, కానీ కొన్ని ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం అని ఆవిడ చెప్పే ప్రయత్నం చేసింది. విడాకుల తర్వాత చాలా డిప్రెషన్లో కూడా వెళ్ళినట్టుగా ఆ తర్వాత ఆవిడ రిలీజ్ చేసిన వీడియోలు చూసినా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అనేక 2-3 సినిమాలు కూడా చేసింది. ఆ సినిమాలు చేసిన సందర్భంలో ఆడియో ఫంక్షన్స్కి, సినిమా ప్రీ ప్రమోషన్ ఫంక్షన్స్ కూడా ఆవిడ అటెండ్ కాని పరిస్థితుల్లో కొన్ని వీడియోలు హాస్పిటల్ బెడ్ మీద నుంచి రిలీజ్ చేసింది. తనకు ఒక విచిత్రమైన వ్యాధి సోకిందని, తన శరీరం కనీసం కదలలేని స్థితిలోకి వచ్చేస్తుందని, తన స్కిన్ మీద రకరకాల సమస్యలు వచ్చాయంటూ ఆవిడ కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేసిన సందర్భంలో ఆవిడ తప్పుపట్టారు. కేవలం సినిమా ప్రమోషన్ కోసం మాత్రమే ఇలా అనారోగ్యంతో ఉన్నట్టుగా డ్రామాలు ఆడుతుంది అంటూ కొన్ని విమర్శలు ఆవిడ మీద చేశారు. సో ఇలా ఏంటంటే ఒక మహిళ రెండో పెళ్ళి, భర్తకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుంటుంది అంటే ఆమెను తప్పుపట్టే సొసైటీలోనే ఉన్నాం. కానీ ఆవిడ ఎందుకు చేసుకుంటుంది ఏంటనేది ఎవరు కూడా ఆలోచించరు. ఇది ఆవిడ వ్యక్తిగతమైన స్వేచ్ఛ. అది భారతదేశంలో భారతీయ పౌరురాలిగా ఆవిడికి రాజ్యాంగం ప్రకారం ఆవిడకి కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కుల ప్రకారం ఆవిడ లీగల్గా విడాకులు ఇచ్చింది, లీగల్గా మరొక పెళ్ళి ఇప్పుడు చేసుకుంటుంది. కాకపోతే ఇప్పుడు వివాదం ఏంటంటే రాజనిడుమూరు భార్య, మొదటి భార్య శ్యామలీ డే, ఆవిడ కొన్ని పోస్ట్ పెట్టింది. ఏంటంటే డెస్పరేట్ పీపుల్, డెస్పరేట్ థింగ్స్ అంటే
ఈ విధంగా తొందరపాటు ఆత్రం ఉన్న వ్యక్తులు ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటారు అంటూ కొంత వెటకారంగా తన భర్త గురించి, తన మాజీ భర్త గురించి ఆమె ఒక పోస్ట్ చేసింది. గతంలో కూడా ఆమె ఒక పోస్ట్ చేసింది. ఏదైతే సమంత, రాజ్ నిడుమోరు వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటో రిలీజ్ అయిన సందర్భంలో కూడా చాలామంది నాకు కాల్ చేసి నా మీద విపరీతమైన సింపతి చూపిస్తున్నారు, ప్రేమ చూపిస్తున్నారు, అలాంటిది ఏం లేదు, ఎవరి జీవితం వారిది అంటూ గతంలో ఫ్యామిలీ కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. సో ఇప్పుడు కూడా డెస్పరేట్ పీపుల్ డెస్పరేట్ థింగ్స్ అంటూ డెస్పరేట్ థింగ్స్ అంటూ ఈ విధంగా వీళ్ళిద్దరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టింది. అయితే ఇక్కడ ఫ్యామిలీ రాజుకు మధ్య విడాకులు అయ్యాయా లేదా అనేది ఇద్దరు కూడా క్లారిటీ ఇవ్వాల. రాజు ఎక్కడ కూడా ప్రకటించలేదు, ఫ్యామిలీ కూడా ఎక్కడ ప్రకటించలేదు. ఇంకా వివాదం నడుస్తోందా, నిజంగా విడాకులు తీసేసుకున్నారా? ఒకవేళ ఫ్యామిలీతో విడాకులు తీసుకుని ఇప్పుడు సమంతను లీగల్గా పెళ్లి చేసుకుంటే తప్పేం లేదు. కానీ ఫ్యామిలీకి విడాకులు ఇవ్వకుండా కనుక సమంతను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఈ ఇష్యూ బయటకు వస్తే ఫ్యామిలీ కోర్టుకు వెళ్తే ఇద్దరు బదనం అవుతారు. సో ఇదంతా ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నారా, పక్కాగా విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారా అనేది పూర్తి స్థాయి క్లారిటీ లేదు. సో ఇప్పుడంతా గుట్టుగా పెళ్లి జరిగింది, కొద్దిమంది సమక్షంలో జరిగినట్టుగా తెలుస్తోంది. సో కాబట్టి సాయంత్రానికి సమంత కానీ రాజు కానీ వీళ్ళు ఏమన్నా ఫోటోలు లేదా వీడియోలు రిలీజ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం వాళ్ళిద్దరికి విష్ చేయడం తప్ప ఇంకా ఏం చేసేది లేదు ప్రస్తుతం మీడియా అంతా కూడా. రైట్ అశోక్, థ్యాంక్ యూ సో మచ్.